టీడీపీ తొలి జాబితాలో కళా వెంకట్రావు వర్గానికి ఆశాభంగం ఎదురైంది. కిమిడి కళా వెంకట్రావు, కిమిడి నాగార్జునకు చోటు దక్కలేదు. కళా వెంకట్రావు వ్యతిరేకించిన కొండ్రు మురళీమోహన్ కు రాజాం టికెట్ ను కేటాయించారు. అలాగే గజపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడుకి షాక్ ఇచ్చారు టీడీపీ అధినేత. గజపతి నగరం టీడీపీ టికెట్ ను కొండపల్లి శ్రీనివాస్ కు కేటాయించారు. దీంతో చంద్రబాబు తీరుపై అప్పలనాయుడు వర్గం భగ్గుమంటోంది. ఇందుకు సంబంధించిన తాజా సమాచారాన్ని మా కరెస్పాండెంట్ యుగంధర్ అందిస్తారు. యుగంధర్, ఎట్లాంటి రెస్పాన్స్ కనిపిస్తోంది ఈ అభ్యర్థుల ప్రకటన తర్వాత? అనుశ్రీ, విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లాలో జనసేన టీడీపీ రెండు పార్టీలు కలిపి 8 మంది అభ్యర్థులను ప్రకటించాయి. విజయనగరం పార్లమెంట్ పరిధిలోకి వచ్చినట్టయితే నెల్లిమర్ల స్థానాన్ని జనసేన తీసుకుంది. ఇక్కడ నుంచి లోకం మాధవి జనసేన టికెట్ ను పొందారు. అదేవిధంగా తీసుకుంటే గజపతి నగరం విషయానికి వచ్చే అక్కడ మాజీ ఎమ్మెల్యే కొండపల్లి వెంకట్రావుకి షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. కొండపల్లి శ్రీనివాస్ కి ఇక్కడ టికెట్ దక్కింది. కొండపల్లి అప్పలనాయుడు షాక్ తగిలింది. కొండపల్లి శ్రీనివాస్ టికెట్ దక్కింది. నిన్నటి వరకు కొండపల్లి అప్పలనాయుడు మాజీ ఎమ్మెల్యేగా ఉంటూ ఇక్కడ ఇన్ఛార్జ్ గా కూడా కొనసాగుతున్నారు. ఆయన సోదరుని కుమారుడే శ్రీనివాస్ కి ఇప్పుడు టికెట్ దక్కడం పైన కొండపల్లి అప్పలనాయుడు తీవ్ర మనస్తాపంతో ఉండి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. క్యాడర్ ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక విజయనగరం వచ్చేసరికి అశోక్ గజపతి రాజుకి టికెట్ దక్కుతుందని క్యాడర్ అంతా ఆశించారు. కానీ ఆయన కుమార్తె అతిథి గజపతికి టికెట్ ఇచ్చారు. రాజాం విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ కళా వెంకట్రావు వర్గానికి షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కొండ్రు మురళి అభ్యర్థత్వాన్ని కళా వెంకట్రావు వర్గం తీవ్రంగా విభేదించింది. మరోవైపు కావాలి ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ కూడా తనకు ఈ స్థానం నుంచి టికెట్ కావాలని పార్టీ పైన ఒత్తిడి తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా కొండ్రు మురళికే ఈ స్థానం నుంచి టికెట్ దక్కింది. ఇక బొబ్బిలి అయితే ముందు నుంచి కూడా బేబీ నాయన్ అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయనకే ఈసారి ఈ ఎమ్మెల్యే టికెట్ దక్కినట్టుగా మనం చెప్పుకోవచ్చు. సాలూరు గుమ్మడి సంజయరానికి టీడీపీ టికెట్ ప్రకటించారు. ఇక్కడ బంజిదేవ్ మాజీ ఎమ్మెల్యే ఈమె తాలూకా అభ్యర్థత్వాన్ని తొలి నుంచి విభేదిస్తున్నారు. ఆయన కూడా టికెట్ ఆశించిన వారిలో ఉన్నారు. అయితే ఆయనకి షాక్ ఇచ్చినటువంటి టీడీపీ అధిష్టానం గుమ్మడి సంజయరానికి ప్రకటించింది. మరోవైపు తోయిక జగదీశ్వరికి కురుపాం నుంచి టికెట్ అనౌన్స్ చేశారు. తోయిక జగదీశ్వరితో పాటు చతుర్చర్ల విజయరామరాజు వర్గం కూడా టికెట్ ఆశించారు. అయితే చతుర్చర్ల విజయరామరాజు వర్గం ఇప్పుడు భంగపడినట్టుగా మనం చెప్పుకోవచ్చు. పార్తీపురంకి వచ్చేసరికి అయితే ఇక్కడ బోనుల విజయ్ చంద్ర, ఈయన ఒక ఎన్ఆర్ఐ ఇండస్ట్రియలిస్ట్, ఈయనకి టికెట్ ఇచ్చినట్టుగా మనం కనిపిస్తుంది. మొత్తం మీద ఈ సినారీ అంతా కూడా చూసినట్టయితే ఉమ్మడి విజయనగరం జిల్లాలో కళా వెంకట్రావు వర్గానికి పూర్తిగా మొండి చేసి చూపించినట్టుగా తెలుస్తుంది. కళా వెంకట్రావు వర్గం అనుకున్న వాళ్ళకి కూడా టికెట్లు దక్కనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇతరుల నుంచి కిమిడి కళా వెంకట్రావు పేరు ప్రకటిస్తారని చెప్పి ఆయన ఎదురు చూశారు. కానీ ఆయన పేరు కూడా ప్రకటించలేదు. రాజాం నుంచి చీపురుపల్లి నుంచి ఆయన సోదరుని కుమారుడు కిమిడి నాగార్జున పేరు అనౌన్స్ చేస్తారని అనుకున్నారు. కానీ అక్కడి నుంచి కూడా ఆయన పేరు అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు ఆయన ఎవరెవరికైతే ప్రపోజ్ చేశారో వాళ్ళెవరికి కూడా టికెట్ దక్కనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు నెల్లిమర్ల విషయానికి మరోసారి వచ్చినట్టయితే నెల్లిమర్ల టికెట్ టీడీపీకి దక్కుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పతివాడ నారాయణ స్వామి వర్గం, మాజీ ఎమ్మెల్యే వర్గం వీళ్ళు, మరోవైపు ప్రస్తుత ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు తీవ్రంగా పోటీ పడ్డారు. వీళ్ళు ఆశించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జనసేన ఈ టికెట్ తన్నుకుపోవడంతో టీడీపీ వర్గాల్లోని ఒక నైరాశ్యం కనిపిస్తా ఉంది. ఇప్పటికే కర్రోతు బంగారాజు అయితే మొత్తం పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. తన వద్దకు ఎవరు రావద్దు, దీని మీద ఎవరు రెస్పాండ్ అవ్వద్దు అని చెప్పి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి టీడీపీకి సవాల్ విసిరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం తప్పితే పోటీ నుంచి తప్పుకునేది లేదు అని టీడీపీ పార్టీకి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద టీడీపీ జనసేన టికెట్లు అయితే మాత్రం ఒకవైపు కళా వెంకట్రావు వర్గానికి పూర్తిగా నిరాశను మిగిలిస్తే మిగతా వాళ్ళు కూడా షాక్ తగిలిందని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ యుగంధర్. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ సీనియర్లకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. ఎరపతినేని శ్రీనివాస్ తో పాటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు జలక్కిచ్చారు. ఆలపాటి రాజా ఎరపతినేని శ్రీనివాస్ కు సీటును కేటాయించలేదు. ఆలపాటి రాజాకు షాక్ ఇస్తూ తెనాలి సీటును జనసేనకు కేటాయించారు. పెదకూరపాడు, నరసరావుపేట, గుంటూరు ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో బాబు తీరుపై ఆ నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచి తాజా సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, అనుశ్రీ, ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు మొత్తం 17 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 17 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాలకు మాత్రమే చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. అయితే పల్నాడు జిల్లాకు సంబంధించి గురజాలలో
ఎప్పుడూ తొడలు కొడుతూ మీసాలు తిప్పుతూ హడావిడి చేస్తూ రెచ్చిపోయి ఎరపతినేని శ్రీనివాసరావుకు హ్యాండ్ ఇచ్చారు. ఆయన దాదాపు 4 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఖచ్చితంగా 7వ సారి అంటే ఇప్పటికీ ఆయన 6 సార్లు అక్కడ పోటీ చేశారు. 7వ సారి కూడా నేను ఎక్కడి నుంచే పోటీ చేస్తున్నానంటూ ప్రగల్భాలు పలికారు. కానీ ఎరపతినేనికి కోలుకోలేని షాక్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అన్ని అంటే పల్నాడు జిల్లాలో 4 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసి గురజాల సీటు మాత్రం ఎరపతినేనికి ఎరపతినేనికి ప్రకటించలేదు. దీంతో ఎరపతినేనితో పాటు ఆయన వర్గీయులు కూడా చంద్రబాబు నాయుడు పైన ఆగ్రహంగా ఉన్నారు. మొదటి నుంచి సీటు ఇస్తారని చెప్పి ఇప్పుడు ఆ సీటు అభ్యర్థులను ప్రకటించకపోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదైతే పల్నాడు జిల్లాలో పెదకూరపాడు నర్సరావుపేటకు దాదాపు అక్కడ అభ్యర్థులే దొరకపోవడం కూడా ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. పెదకూరపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది, నర్సరావుపేటలో కూడా చాలా బలంగా ఉంది. అయితే నర్సరావుపేటలో ఇక్కడ బీసీ అభ్యర్థి బీసీకి సంబంధించిన ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్నారు. అయితే ఆ బీసీని తొలగించి అక్కడ ఒక ఓసీకి ఇవ్వాలని నిర్ణయిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ 2 నియోజకవర్గాల్లో అక్కడ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరకపోవడంతో అక్కడ సీట్ని ప్రకటించట్లేదని వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్తున్నారు. ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు ఈస్ట్ వెస్ట్ అభ్యర్థులను కూడా ప్రకటించలేదు. గుంటూరు వెస్ట్కి సంబంధించి 2 సార్లు టీడీపీ గెలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల రజనీని గుంటూరు వెస్ట్ నుంచి రంగంలోకి దింపారు. పూర్తిగా ఒక వేవ్ వచ్చింది. ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సీటును కైవసం చేసుకుంటుందన్న వేవ్ వచ్చింది. దీంతో ఇక్కడ అభ్యర్థులే కరువయ్యారు. ఎవరిని అడిగినా ఇక్కడ మేము పోటీ చేయలేము తెలుగుదేశం పార్టీ తరఫున అని చెబుతూ ఉండటంతో ఇక్కడ గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్ట్ 2 చోట్ల అభ్యర్థులు కరువయ్యారు. అలానే తెనాలికి సంబంధించి సీటు వివాదం కొన్నాళ్ళుగా జరుగుతూ ఉంది. ఆలపాటి రాజా నాకే సీటును కేటాయించాలంటూ తెలుగుదేశం పార్టీ పైన ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే నాదెండ్ల మనోహర్ ఆ సీటు నాదేనంటూ చెప్పుకుంటూ వచ్చారు. నెల రోజుల నుంచి ఆలపాటి రాజాకు సంబంధించి అనుచరులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు ఆలపాటి రాజాను పూర్తిగా పక్కన పెట్టి తెనాలి సీటును జనసేన కేటాయించారు. దీంతో ఆలపాటి రాజా ఆయన అనుచరులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత సేపట్లోనే కార్యకర్తల సమావేశమయ్యే అవకాశం కూడా ఉందని ఆలపాటి రాజా అనుచరులు చెప్తూ ఉన్నారు. అనుశ్రీ.